మామ బాయ్ ₹100 రబ్బర్ బ్యాండ్లు కొనుక్కోవడానికి నేను 4:30 హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్. ఇది ఇప్పుడు తీసిన వీడియో అయితే అస్సలు కాదు. ఇది ఆల్మోస్ట్ 2-3 మంత్స్ బ్యాక్ తీసిన వీడియో. రంజాన్ టైంలో నైట్ బజార్ ఉండే కదా అప్పుడు అనమాట. సో ఇది జస్ట్ నా మెమరీస్ కోసం మాత్రమే పెట్టుకుంటున్నా యూట్యూబ్లో, నథింగ్ మోర్ దెన్ దట్. అండ్ ఈ వీడియోలో అందరం హ్యాపీగా ఉన్నాం కాబట్టి నా ఎమోషన్స్ నేమ్ యాడ్ చేయదలుచుకోవట్లేదు, వాయిస్ ఓవర్ ఇచ్చి అట్లనే రాగా పెట్టేస్తున్నా. యాక్చువల్లీ అప్పుడే పోస్ట్ చేయాల్సింది కానీ నా ఫోన్ మొత్తం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అండ్ అసలు లైక్ లిటరలీ క్రాష్ అయిపోయింది అనమాట. అసలు ఏ వీడియో కూడా ఎక్స్పోర్ట్ అవ్వలేదు నాకు ఫోన్లోంచి. సో మళ్ళీ నేను దాన్ని రీస్టోర్ చేసి మళ్ళీ బ్యాక్ చేసుకొని అవన్నీ చేసేసరికి చాలా టైం పట్టింది. ఇప్పుడే వీడియోస్ పోస్ట్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఇది కూడా వన్ ఆఫ్ ద మెమరీస్ కాబట్టి పోస్ట్ చేస్తున్నా అంతే. ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు. అందరం హ్యాపీగా వెళ్ళేసి వచ్చాము. సో కొన్ని మెమరీస్గా ఉన్నాయి కాబట్టి పోస్ట్ చేస్తున్నా అంతే. అన్నయ్య అని పిలు, అన్నయ్యను రా అన్నయ్యను. ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత సందడిగా ఉంటుంది కదా. నాన్న ఫోటో తీయని చూపించి మరీ ఫోటో తీపించుకుంటుంది. ఇవన్నీ షైనీ అక్కని చూసి నేర్చుకుంటున్నావు కదా నువ్వు. షైనీని తీక్షితని చూస్తే నాకు కూడా ఇట్లా బుడ్డి ఫ్రెండ్ ఉండే నిహిరా అని. ఆల్రెడీ మీరు సంక్రాంతి వీడియో చూసింటే అందులో చెప్పాను మా పైన పాప అని. నన్ను నిహిరాని చూసుకున్నట్టే అనిపిస్తుంది. దీన్ని చూసినప్పుడల్లా నాకు నిహిరా తన్వి వాళ్ళే గుర్తొస్తారు. బాయ్ మామకు బాయ్ చెప్పు. మామ బాయ్. చలో చార్మినార్. హాయ్ చెప్పు. అందరూ బ్లాక్ వేసుకున్నారు. మేము సేమ్ పించ్. ఆంటీ కూడా వేసారు కొంచెమే. సరే యూనిక్ ఉండాలి అట్లా. బాయ్ బాయ్ బాయ్. మమ్మీ ఇందులోనే వస్తుంది. అందరు ఇక్కడే ఉన్నారు. ఏంటిదమ్మా? You are on the best route. You should reach your destination by 23:54. వాళ్ళిద్దరు ఎలాగో తేజు ప్రణీత్ బాండింగ్ ఎంత టైం అయింది. అన్నున్నాయా చిన్ను నీకు నిద్ర రావట్లే? రాదు. నీకు ఇట్లా బయటకు వెళ్తే ఎందుకు వస్తుంది? దీక్ష బయటకు వస్తే నీకు నిద్ర రాదు కదా. ఏం చేస్తుంది మేము అవసరం ఉన్నప్పుడు మేము ప్లేట్ మార్చేస్తాం అనమాట. అలా స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ గా స్టార్ట్ అయిపోయాము. అండ్ దెన్ అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. అండ్ అప్పుడు ఫెస్టివల్ టైం కాబట్టి అంత లైటింగ్ ఉండలేకపోతే ఆ టైంకి ఏమి ఉంటాయి, కాకపోతే అంత ఉండవు. ఇక్కడ అది పడుకునేసింది అనమాట. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళాక యాక్టివేట్ అయిపోయింది దీక్షిత.
మేము బాగా ఉంటాం ఇప్పుడు. వైరల్ అయిపోతాను నిజంగా. అంటే విభూతి పెట్టుకొని మరి చేస్తున్నారు కదా మీరు. పడుకోదు ఎట్లా తీసుకెళ్తున్నాను. మా దీక్ష హైలైట్. బాగున్నాయి. అమ్మ అమ్మ ఎత్తుకోదంట నేను. షైనీ యొక్క స్పెక్ట్స్ కొనేలాగానే ఉంది రోజు. బాగాలేరా ఇందాక చూసిన మంచిగా ఉన్నాయి కొంచెం. మామ కూడా చూస్తున్నాడు అక్కడ అది మామ చూస్తున్నాడు. పడుతూనే ఉంది. తింటావా? ఇది కూడా బాగుంది. ఇది బాగుంది. చెప్పులే కొండే మనం. ఏది బాగుంది? సింగిల్ లైన్ సరిపోతుంది కదా. సరిపోతుంది. ఏం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలి మామ. నువ్వు వెళ్ళిపోతే నాకు వస్తుంది అది. ఇది చూపిట్లా తీసి పెట్టేసుకో. అది కావాలి. తీక్షు ఏది కావాలి నీకు? అదే కావాలి. మనకి బాగాలే, అదే బాగుంది. ఏ షైనీ
ఆంటీ మార్చిందంటే ఇంతకు తేజ ఆర్డర్ చేసిండా దానికోసం వచ్చినట్టు వద్దమ్మా దీక్ష మలబార్ గోల్డ్ అది మలబార్ గోల్డ్ ఏమో చేస్తుంది మేడం. ఏం చూస్తున్నావు? కీ చైన్స్ పిచ్చా మొన్న తెలుసా బాగుందా? మల్బరీ మలై తేజ దానికోసం వచ్చిండు. బాగుందా? ఇది ఆప్రికాట్ డిలైట్ అనుకుంటా కదా ఇది పెట్టింది. అదేంటి యాక్చువల్లీ తేజ మిలాన్లో మల్బరీ మలై కోసం వచ్చాడంట చార్మినార్కి. నేను అక్కడికి వెళ్ళగానే ఇంకా ఆప్రికాట్ డిలైట్ చూసి సరే ఆప్రికాట్ డిలైట్ తిందాం అనుకున్నా. నేను ఇక్కడ డిఎల్ఎఫ్లో ఆప్రికాట్ డిలైట్ తిన్నా మిలాన్లో. నేను అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా చెత్తగా ఉంది. అసలు ఎలానో లైక్ పుల్లగా అదేదో ఏమంటారు వాడిపోయి అంటే పాడైపోయిన స్మెల్ పాడైపోయిన టేస్ట్ వచ్చింది. నాకు అస్సలు నచ్చలేదు. తీక్షకి నచ్చింది మల్బరీ మలై. అక్కడికి వెళ్ళాలంట. మట్కా స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ మనకు స్వీట్ వద్దు, మనకు హాట్ కావాలి. అదే అందరూ అన్ఎక్స్పెక్టెడ్ గా కదిలినాం కాబట్టి కంపల్సరీ అన్న అయితే ఆఫీస్ ఉంటే రాకపోయేటోడు. గేమ్ చేంజర్ సినిమా కూడా ఎట్లనే పోయినా మేము ఏదో సడన్ గా అట్లా సెకండ్ షో. ఇంకెలాగో నైట్ రైడ్ చేసాం కాబట్టి చార్మినార్ నుంచి వస్తూ వస్తూ అలా ట్యాంక్ బండ్ మీద నుంచి వచ్చాము. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్ట్ అవ్వడమే కష్టము. సో అన్ని ఒకటేసారి కవర్ చేసేసాం అనమాట. కంప్లీట్ చేస్తుందా? టైం అయితే 3:30 అయింది. ఏమైంది ఇక్కడ ఇక్కడ కనిపించట్లేదా? మనం వెళ్ళామనుకో వాళ్ళు ఇంకా మనం వెనకాల వస్తారు. ఆ షైనీ చూడు ఎట్లా వెళ్ళిపోతుందో. ఇక్కడ కనిపించదు, పైకి ఎక్కితే కనిపిస్తుంది. ఇదొక బూస్ కర్రా 100 రూపాయలు రబ్బర్ బ్యాండ్లు కొనుక్కోవడానికి నేను చార్మినార్ వరకు గిఫ్ట్ ఏంటి నీకు? ఇది ఇంకో 3 ఈ ఆప్రికాట్ డిలైట్ అయితే చెత్తగా ఉంది. తెలుసా అది ఏంటి? దీని వెనకాల ఉన్న చరిత్ర. ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ 3:40 అయింది. అప్పుడు తీక్ష దగ్గర నుంచి ఆ బలూన్ తీసుకొని పైన ఎగరేసేసి వచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. కంపల్సరీ విల్ డూ అ వీడియో ఫర్ యూ. ఫైనల్లీ 3:40